నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. మార్వెల్స్, అవెంజర్స్, పవర్ రేంజర్స్ ఇలా పిల్లలకి అతి శక్తివంతమైనవని సినిమాల రూపంలో చూపిస్తూ ఉంటారు. కానీ మన ఇండియన్ కల్చర్లో మాత్రం అతి గొప్ప శక్తివంతమైన దేవుడు హనుమాన్. అలాంటి పాన్ ఇండియా మూవీ హనుమాన్ మూవీతో చైల్డ్ క్యారెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు మన రాయచోటి రేవంత్. శ్రీరామనవమి సందర్భంగా నేను మీకు ఇప్పుడు రేవంత్ని పరిచయం చేయబోతున్నాను. హాయ్ రేవంత్, ఎలా ఉన్నావు? హాయ్ అక్క, హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. ఓకే, జై శ్రీరామ్తో స్టార్ట్ చేసేద్దాం మనం. ఇంకా ఓకే అక్క, నీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పాన్ ఇండియా మూవీ హనుమాన్ చాలా పెద్ద హిట్ అయింది. దాంట్లో నీ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా చేసావు. థ్యాంక్ యూ అక్క. నువ్వు రాయచోటి అబ్బాయిని చాలా వరకు తెలీదు. అవునా? చాలా మూవీస్ లో చైల్డ్ క్యారెక్టర్ చూస్తా ఉంటాం. కట్ చేస్తే వాళ్ళే ఒక హీరో అయిపోయి ఉంటారు. అవునా కదా? స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఆఫర్స్, అలాగే హీరో. నువ్వు ఖచ్చితంగా డెఫినెట్ గా హీరో అవుతావని ఆల్రెడీ డైరెక్టర్స్ వాళ్ళంతా నిర్ణయం చేసుకున్నారు, నెక్స్ట్ అప్కమింగ్ హీరో అని చెప్పి కూడా. థ్యాంక్ యూ అక్క. మీ అందరు సపోర్ట్ ఉంటే హీరో అవడం ఖచ్చితంగా. మన ఊరి పిల్లోడు మేము సపోర్ట్ చేసుకోమా ఏంటి? నీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, సినిమా కెరీర్, నీ జర్నీ అంతా? డాన్స్ క్లాస్కి వెళ్తూ ఉన్నా, అక్కడే యాక్టింగ్ కూడా నేర్చుకున్నా. ఏ ఊర్లో? ఇక్కడ ఎంజే డాన్స్ స్టూడియో ఉంది కదా, రాయచోట్లోనే. ఎంజే డాన్స్ స్టూడియోలో డాన్స్ క్లాస్కి వెళ్తూ యాక్టింగ్ నేర్చుకుంటున్నా. డ్రామా జూనియర్స్ ఆడిషన్స్కి తీసుకెళ్లారు, అక్కడ సెలెక్ట్ అయిపోయా. సెలెక్ట్ అయిన వెంటనే అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆడిషన్ కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా సెలెక్ట్ అయిపోయా. అలాగా మెంటర్స్ దగ్గర స్కిట్స్ నేర్చుకుంటూ అలాగా ఫైనల్లోకి వెళ్ళిపోయి నాకు నేనే తెలియకుండా రన్నర్ అప్ అయిపోయా. అంత బాగా చేశానంట నేను. వాళ్ళకి చేశానంట కాదు, నువ్వు చేసేసావు ఆల్రెడీ. నీకు అలా అయితే ఆఫర్ వచ్చింది. అలానే డ్రామా జూనియర్స్ లో చేస్తున్నప్పుడే హనుమాన్ మూవీ ఆఫర్ వచ్చింది. అప్పుడే వాళ్ళు నా స్కిట్ చూసి అప్పుడు వాళ్ళు పిలిచారు ఆఫీస్ దగ్గరికి. వెళ్ళగానే కొన్ని అంటే ఒక చిన్న స్క్రిప్ట్ ఇచ్చారు, అది చేయగానే ఓకే అనేసారు. హనుమాన్ చేసిన తర్వాత ఇంకా లైన్ గా వస్తూనే ఉన్నాయి ఆఫర్స్. ఓకే, నీ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలు హెయిర్ కట్ అంటే ఇప్పుడు చూపించుకుంటారు ఫోన్ లో చూసి, నాకు ఇలాంటి హెయిర్ కట్ కావాలి అని. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పు? అంటే పేరెంట్స్ ఒప్పుకోరు మాక్సిమం. సరే, పేరెంట్స్ వదిలేసి టీచర్స్ ఏం చేస్తారు చెప్పు? అంటే నాకు పర్మిషన్ ఉంది, స్కూల్లో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. నాకు ఇలాంటి హెయిర్ స్టైలే కావాలి మమ్మీ అని చెప్పి ఇప్పుడు సమ్మర్ కి ఇంకా పిల్లలు మొండికేసుకుంటారు. యాక్చువల్ గా ఇది నా హెయిర్ స్టైల్ కాదనమాట. ఫస్ట్ ఇది అనుకోలేదు. హనుమాన్ కి కర్లీ చేయడానికి హెయిర్స్ కావాలన్నారా, అలాగా పెంచేసాను. అలా పెంచినప్పుడు ఇది బాగా సెట్ అయినట్టు అనిపించింది నా ఫేస్ కి. ఇంకా అలాగా సెట్ అయిపోయింది కదా అని చెప్పి ఉంచేసాను. ఇంకా అన్ని మూవీస్ కి హెయిర్ తోనే, అంటే ఈ హెయిర్ ఉంటే కన్నా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు కదా. అవును అవును, నాకు నీ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా న్యూ లుక్ గా కనిపిస్తుంది. మూవీ ఆఫర్ అన్నావు కదా, అసలు స్కిట్ చేశాను వెంటనే సెలెక్షన్స్. నీతో పాటు చాలా మంది వచ్చారు అక్కడికి. అంటే హనుమాన్ కా చూసారక్క, చాలా మందినే వేసింటారు కదా. చూసారు, కానీ వాళ్ళందరికీ కొంచెం నచ్చలేదేమో వాళ్ళంతా. నేను వెళ్ళగానే నన్ను కూడా ఒక 3 times చూసారనమాట ఆఫీస్కి పిలిచి. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఫిక్స్ అయిపోయారు నేనే. స్క్రీన్ టెస్ట్ లో ఓకే అయిపోయావు. ఓకే, ఫస్ట్ నీ డైలాగ్ ఏంటి దాంట్లో? ఒక ఐస్ క్రీమ్ దగ్గరికి ఒక చైల్డ్ హీరోయిన్ అనుకో, హీరోయిన్ వస్తుంది, నేను వెళ్తా, తన్నే ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఇంప్రెస్ చేయాలి. అదే స్క్రిప్ట్. ఓకే, చేసావా? చేసా. ఎలాగా అంటే నాకు కూడా తెలీదు, నేనేదో ట్రై చేసా. సార్ మాత్రము ఓకే ఓకే ఈ మాత్రం చాలన్నాడు. ఈ మాత్రం సరే, నాకు ఇంప్రెస్ చేయి ఒకసారి. అంటే ఎలాగా? ఇదో ఐస్ క్రీమ్ అని చెప్పు, ఇస్తావా? లేకుంటే నాకు ఎట్లా ఇంప్రెస్ చేస్తావు చెప్పు. ఇది యాక్టింగ్ అనుకుందాం, ఓకేనా? నేను ఒక హీరోయిన్, అంటే ఆంటీ లాగా ఉంటాను, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్. సరే, ఇప్పుడు నాకు చెప్పవా, ఇంప్రెస్ చేయవా? ఓకే, ఐస్ క్రీమ్ తీసుకోరండి. నాకు వద్దు. ఎందుకు? బొంగమూతి పెట్టుకున్నా. అవునా? ఎందుకు? ఏమో, నాకు ఐస్ క్రీమ్ తినాలని లేదు నాకు ఈరోజు. పర్లేదు, తినండి. ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకేం అవసరం లేదు. అన్నా, ఒక మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో నాకు నచ్చదు, నాకు చాక్లెట్ ఇష్టం. పోనీ బ్లూ కరెంట్? నాకు అది కూడా వద్దు. పోనీ కోన్? కోన్ ఓకే, బాగుంటుంది. అన్న, ఒక బటర్ స్కాచ్ కోన్ ఇవ్వు. ఇది నాకు వద్దు. అయినా కూడా బటర్ స్కాచ్ తింటే వైట్ అవుతారు. నిజమా? మీరు ఆల్రెడీ వైట్ గానే ఉన్నారు, బటర్ స్కాచ్ తిన్నా.
నిజంగా చెప్తానా, డైరెక్టర్ నటించమంటే జీవిచ్చేస్తా అన్నాడు. ఎట్లా అది ఆన్ ది స్పాట్ అంత బాగా వైట్ వచ్చేస్తావు నువ్వు అనేసి? ఎలాగో అమ్మాయిల వీక్నెస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నావు. లేదక్క. లేదు, వైట్ లేకుంటే నువ్వు అందంగా ఉన్నావు అంటే ఎవరైనా మెల్ట్ అయిపోతారు. అవునా కదా? ఓకే, మీరు చెప్పిన తర్వాత ఫిక్స్ అయిపోయా. ఫిక్స్. యాక్టింగ్ కాదు, మాటలు కూడా బాగానే, యాంకరింగ్ కూడా బాగా చేస్తాడు, నాకన్నా బాగా చేస్తాడు అన్నాడు. ఎట్లా రేవంత్ ఆన్ ది స్పాట్ నీకు స్పాంటేనియస్ గా ఎంత బాగా వస్తుంది? ఏమో అక్క. అదంతే అంటావా? నా బ్లడ్ లోనే ఉందని? లేకుండా ఉంటే అక్కడ మీ ఫ్రెండ్స్ తో చేరి మూవీస్ లో చూసి అలా ఏమైనా వచ్చిందా? లేలే, మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఆఫ్ కెమెరా ఎంత సైలెంట్ గా ఉన్నాడంటే, ఏం రేవంత్ ఇంత సైలెంట్ గా ఉన్నావు అంటే, లేదక్క నేను మామూలుగా ఇంట్లో కూడా ఇంతే అన్నాడు. నమ్మనే నమ్మకూడదు, అల్లరైతే బాగుండదు బాబు దగ్గర. చాలా చాలా బాగా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు. మరి రాయచోటి బాగా పేరు నిలబెడుతున్నావు. ఫస్ట్ నువ్వు డ్రామా జూనియర్స్, దాని తర్వాత సీరియల్ ఆఫర్స్ వచ్చాయా? డ్రామా చేయకముందు వచ్చాయి సీరియల్స్. ఏమేం సీరియల్స్? నెంబర్ 1 కోడలు, వంటలక్క. వంటలక్క ఇప్పుడు రీసెంట్ కదా, అది కొత్త సీరియల్. అదే స్టార్టింగ్ లోనే చేసా. ఓకే, దాంట్లో ఏం క్యారెక్టర్ మీది? వాళ్ళిద్దరిని కలుపుతా, అంటే హీరో హీరోయిన్ ని కలిపేస్తా. అంటే ఎన్ని రోజులు ఉండింది నీకు షూట్? ఒక 1 వీక్ ఉంది. 1 వీక్ బాగుండిందా? మంచి రెస్పాండ్ వచ్చిందా? మళ్ళీ తర్వాత ఈ మూవీ హనుమాన్. దాని తర్వాతే అంటే ఫస్ట్ నెంబర్ 1 కోడలు, దాని తర్వాత డ్రామా జూనియర్స్. డ్రామా జూనియర్స్ అంటే జరుగుతున్నప్పుడు వంటలక్క, దాని తర్వాతనే హనుమాన్. అంటే వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేసాయి. సరే, హనుమాన్ మూవీలో సాంగ్ ఉంది, పులమ్మే పిల్ల సాంగ్, చాలా బాగుంది. ఆ సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. అది ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా? సాంగ్ అంతా అరకులో జరిగింది అక్క. అంటే ఫస్ట్ టైం కదా మూవీలో, అంటే అంత పెద్ద కెమెరా ముందు అంతమంది ముందు చేయాలంటే కొంచెం షైగా ఉన్నింది. అంటే షై అంటే ఎలాగా భయపడుతూ ఉన్నా. వెళ్ళగానే డైరెక్టర్ గారు వచ్చి సీన్ చెప్పారు, ఇలా ఇలా చేయాలి, ఇలా చూసి ఇలా వెనకాల పడాలని. నాకు కొంచెం షైగా ఉన్నింది, భయపడుతూ నిన్న. తేజ అన్న వచ్చి అసలు నువ్వు భయపడద్దు, ఏం కాదు చెయ్యి అని చెప్పి అంటే బాగా ట్రీట్ చేశారు నన్ను. ఒక ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్న అయితే. ఇంకా అన్న సపోర్ట్తో బాగా చేసేసా. ఒక అన్ని షార్ట్స్ ఒక 3 takes 4 takes మాక్సిమం. పెద్ద హీరో అంటే వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు రెడీ అవ్వడం, వాళ్ళ కాస్ట్యూమ్ చూసుకోవడం. ఈ గ్యాప్ లో మీతో వచ్చి మాట్లాడినారా? ఇప్పుడు బ్రేక్, ఫుడ్ లంచ్ బ్రేక్ ఉంటది, అన్న పక్కన కూర్చోబెట్టుకుంటారు. మేము బయటకు వెళ్ళి తింటూ ఉన్నా కూడా పక్కన ఉన్నా కూడా పిలిచి మరీ తినిపిస్తారు. అన్నకు వచ్చే ఫుడ్డే మాకు పెడతారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇక హెయిర్ స్టైల్తో చాలా టఫ్ అక్క. నేను చాలా పెయిన్ అనుభవించాను. అవునా? ఆ ప్యాక్ ముక్కలు ఉంటాయి కదా, అవి రోల్ చేసి హెయిర్ కి స్ప్రే కొట్టి ఒక మధ్యాహ్నం దాకా అలానే ఉంచుతారు, అవి కళ్ళి అవ్వడానికి. తర్వాత అవి తీసాక మళ్ళీ షార్ట్ లోకి పిలుస్తారు. ఓకే, అంత పెయిన్ వస్తుంది కదా హెయిర్ ఇట్లా లాగి ఇట్లా చూసే కల్స్ చేసేటప్పుడు. ఆ మూవీ అంతా కూడా అలాగే ఉండిందా? మూవీ అంతా అలానే, షూట్ అయ్యే వరకు అదే హెయిర్. ఎందుకంటే హీరో కూడా కొంచెం కల్స్ ఉన్నాయి కాబట్టి నీకు కూడా అలాగే ఉండాలనేసి. హెడ్ బాత్ కూడా చేయలేదు నేను ఆ షూట్ ఉన్న రోజులు, అసలు చేయలేదు. హెడ్ బాత్ చేస్తే మళ్ళీ సిల్కీ అయిపోతుంది అని చెప్పేసి ఆ హెయిర్ లుక్ ఇప్పుడు మెయింటైన్ చేశాను. అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజెస్ వచ్చింది తెలుసా నీకు? అప్పుడు మీసాలు ఇప్పుడు మీసాలు వచ్చేసాయి. ఓకే, సాంగ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ మీరు? ఒక 15 days అక్కడే స్టే చేసి ఉన్నారనమాట. రెగ్యులర్ గా అందరు అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతా, చెప్తావా? చదువుని ఎట్లా లేకుంటే షూట్ని ఎట్లా, ప్రతి ఒక్క చైల్డ్ క్యారెక్టర్ ని అడిగే క్వశ్చనే. అక్కడ కూడా బుక్స్ ఎత్తుకొని చదవాలన్నప్పుడు నీకు కాన్సన్ట్రేట్ చేయగలిగినావా? చేయగలను. ఓ పక్క దీని మీద డైలాగ్స్ మీద, ఓ పక్క చదువు ఉంటది, బుక్స్ ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి, అవన్నీ ఎలాగా? అంటే ఇప్పుడు బ్రేక్ ఉంటది అక్క, ప్రతి షూట్ కి బ్రేక్ అయితే ఉంటది, ఒక 1/2 hour 1 hour. అప్పుడు బుక్స్ లో చూసుకుంటా. ఇంకా మాకు ఆన్లైన్ క్లాస్ లాంటిది అలాగే చెప్తారు. ఒక్కొక్క రోజు నోట్స్ అంతా వాట్సాప్ గ్రూప్ ఉంటది, అందులో పెట్టేస్తారు, రాసుకుంటారు. అంటే నువ్వు అలసిపోయింటా కదా నాన్న? అలసిపోయింటా, కానీ నైట్ టైం పనుకుంటాం కదా, కొంచెం ఎనర్జీ చాలు చదువుకోవడానికి. మైండ్కి ఎనర్జీ ఉంటే చాలు. మైండ్కి ఎనర్జీ ఉంటే సార్, బాడీకి లేకపోయినా. ఇంత బాగా చెప్తాను తెలుసా? ఎక్కడ నేర్చుకున్నావు ఇన్ని మాటలు నువ్వు? ఇక్కడే రాయచోటి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రాయచోటేనా మీరు? ఇప్పుడు షూట్స్ కి అని వెళ్ళి వస్తూ ఉంటావు. మొన్న అంటే ప్రతిసారి ఎవరు వస్తారు నీకు తోడు? మమ్మీ.
ఓకే, ఇంట్లో వాళ్ళు ఇస్తారు. నీకు అన్న ఉన్నారన్నారు కదా, అన్న కూడా ఏమన్నా మూవీస్ లోకి అన్నగా అలా ఇంట్రెస్ట్ లేదు? నీకే ఇంట్రెస్ట్, నీకు బై బర్త్ నుంచి ఉందా నేను యాక్టర్ అవ్వాలి అని? చిన్నప్పటి నుండే స్కూల్లో కూడా అన్ని ఫంక్షన్స్ లో అటెంప్ట్ చేస్తాను, ఏదో ఒకటి డాన్స్ కానీ యాక్టింగ్ కానీ, అలాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. రేవంత్, నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు యాక్టర్ అవ్వాలి అనేసి? మెగాస్టార్. ఇన్స్పిరేషన్ గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే మెగాస్టార్ జర్నీ, ఆయన జర్నీ చాలా లో నుండి అప్పు వచ్చారు కదా, ఆ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇన్స్పైర్ గా తీసుకున్నా. ఓకే, చిరంజీవి గారిని. చాలా మంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మూవీస్ లోకి వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఓకే, ఇష్టమైన హీరో? ప్రభాస్ గారు. ఆయన స్టైల్ కానీ ఆయన కట్అవుట్ కానీ నాకు చాలా ఇష్టం. నీ ఫేవరెట్ హీరో? ఓకే, సీరియల్స్ చేసావు, మూవీస్ చేసావు, డ్రామా జూనియర్స్ చేసావు. 1 minute డైలాగ్ కంటిన్యూగా గుర్తుందా నీకు? నువ్వు చెప్పింది ఏమన్నా మంచిగా అప్రిషియేట్ వచ్చి ఉంటుంది, ఈ డైలాగ్ చాలా బాగా చెప్పేశావు అనేసి? డ్రామా జూనియర్స్లో చాలా పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ చేశాను. అన్ని స్క్రిప్ట్స్ కి బాగానే పేరు వచ్చింది నాకు. ఓకే, నా కోసం ఒక డైలాగ్. నేను శైలజలో క్లైమాక్స్ లో రామన్ వచ్చి ఒక డైలాగ్ చెప్తారు, అది చెప్తున్నా. నిన్ను చూడగానే కన్నట్టు నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకొని నిన్ను ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకొని నువ్వు నచ్చి నమ్ముకొని నన్ను ప్రేమిస్తున్నావు అనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు అయోమంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉంది అని అర్థమయ్యి వెంటనే బ్యాగ్ వేసుకొని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయడమే మనలో సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్ళికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతాలు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేని వాళ్ళతో ఫైటింగులు చేసి ఓ పాయింట్లో అసలు నేను వచ్చింది నా పెళ్లి చేసుకోవడానికి నీ పెళ్లి చేయడానికి అనే డౌట్ నాకే వచ్చి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీ ఇద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడి హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే ఏమీ జరగనట్టు సైలెంట్గా వెళ్ళిపోయి ప్రేమకు పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమకు త్యాగం మళ్ళీ ఎవరు వెళ్ళిపోతే ఏం పీకలేం అంటూ ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఏదో మెసేజ్లు పెట్టేసి బ్రతికేస్తాను అనుకున్నా బంగారం. మ్యాక్సిమం మంచిగా అనుకో, అప్పుడప్పుడు మ్యాటర్లోనే కొంచెం వైలెంట్. ఏంది రేవంత్, డైలాగ్ ఇంత పెద్దది కంటిన్యూగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు? థ్యాంక్ యూ. అసలు ఇంప్రెస్ అప్పుడు కాదు, నువ్వు ఐస్ క్రీమ్ ఇచ్చినావు చూసావా, అప్పుడు కాదు ఇంప్రెస్ అయినా, ఇప్పుడు ఇంప్రెస్ అయినా నీకు నేను. అవునా? అసలు యాక్టింగ్ అని అంటే మామూలుగా ఒక్క డైలాగ్ అర్ధ డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ అది ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? విత్ యాక్టింగ్, విత్ యాటిట్యూడ్, విత్ ఎక్స్ప్రెషన్స్. అలవాటే అక్క. ఏంది అలవాటు? ఎంత పెద్ద డైలాగ్ తెలుసా అది? అవునా? నాకు తెలిసి అప్కమింగ్ హీరో రాసిచ్చేస్తారు. ఇంకా ఈ డైలాగ్ చూస్తే చాలు నీ యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పడానికి. ఇవన్నీ అలవాటే అక్క. ఇది ఇంకా చిన్నది, ఇంకా డ్రామా జూనియర్స్ లో అయితే ఒక 7 పేపర్స్ ఉంటాయి ఒక్కొక్క స్క్రిప్ట్. అందులో డైలాగ్స్ కూడా చాలా ఉంటాయి. నిజంగా మీ అమ్మ నాన్న ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉంటారు తెలుసా? నిజం చెప్తాను, నేను నిజంగా ఇంప్రెస్. అంత పెద్ద డైలాగు, యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను మధ్యలో ఏంది ఇదేంది పూలు మళ్ళీ ఎవరు వెళ్ళిపోతే ఏం పీకలేం. మళ్ళా కంటిన్యూ చేయి. ప్రేమకు పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమకు త్యాగం మళ్ళీ ఎవరు వెళ్ళిపోతే ఏం పీకలేం. ఇంక ఇది మీమ్స్ లో పడుతుంది డైలాగ్ బాగుందని చెప్పి. చాలా చాలా బాగా చేస్తాను. థ్యాంక్ యూ అక్క. ఇంకా నెక్స్ట్ ఏమైనా పెద్ద హీరో మూవీలో ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? రీసెంట్ గానే వచ్చింది ప్రభాస్ అన్నది. అవునా? కొంచెం గట్టిగా సౌండ్ వినపడాలి బాగా. రివీల్ చేయకూడదు, రివీల్ చేయొద్దు, కాకపోతే ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పుతూ నేను వస్తున్నాను అని చెప్పాలి. 13 ఏళ్ల నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, పెద్ద మూవీతో వస్తున్నా అని చెప్పు. ఇంకేసుకో. ఇంకా మా రాయచోటి జూనియర్ హీరో వస్తున్నాడు, ఇంకా ఫ్యాన్స్ కి రచ్చే. ఇంకా మన రాయచోటి హీరో కిరణ్ అన్నతో కూడా నెక్స్ట్ మూవీ ఉంది. ఓకే, మన రాయచోటి హీరో కిరణ్ అబ్బవరం గారు అప్కమింగ్ హీరో గారితో ఎలా ఉండబోతుంది కాంబినేషన్? చాలా హ్యాపీ ఉంటది అక్క. మన ఊరి హీరోతో చేయడం చాలా హై ఫీల్ ఇస్తుంది. ఇంకా రావాల్సినవి ఏమైనా మూవీస్ ఉన్నాయా? ఉన్నాయక్క. అగ్లీ స్టార్ ఏంది రిలీజ్ అవుతుంది, ఇట్లో అర్జున అది కూడా రిలీజ్ ఉంది. అర్జునుడి గీతోపదేశం ఇంకా ఒక 1 week లో అలా స్టార్ట్ అవుతుంది.
ఇంకా ఉన్నాయి అక్క, రివీల్ చేయకూడదు. రివీల్ చేయకూడదు. ఓకే, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలదు మాకు. ఇంకా యాడ్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ ఉన్నాయి. యాడ్స్ అంటే ఎలాంటిది? ఆల్ షాపింగ్సా లేకుండా? షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్, సైకిల్స్ యాడ్, ఐస్ క్రీమ్స్ యాడ్, ఇంకా మామూలు తెలిసిందే. ఓకే, ఇంకా ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇంకా దాన్ని కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం, ఆఫర్స్ వస్తున్నాయి, యాడ్స్ చేస్తున్నావు. మొన్న రీసెంట్గా మీ స్టేటస్ చూసాను అనమాట, సిఎంఆర్ షాపింగ్ మాల్ యాడ్. అది ఎలా వచ్చిందన్న? అంటే నేను హనుమాన్లో చేశాను కాబట్టి అంటే ఇంకా ఇండస్ట్రీకి కొంచెం తెలుసు. ఆ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళ మమ్మీకి కాంటాక్ట్ అయ్యి ఇలా పిలిచారు యాడ్కి. ఓకే, అంతా సాఫీగా జరిగిపోతుంది. షూట్స్, చదువు, చాలు మైండ్లో ఏది పెట్టుకోకుండా చదువు టైం అప్పుడు చదువు, షూట్ టైం అప్పుడు షూట్ టైం. ఓకే, మమ్మీ సపోర్ట్ ఉంది. ఇంకా నీకు ఎలాంటి క్యారెక్టర్ వస్తే నాకు చాలా ఇష్టం అని అనుకుంటావు? నాకు ఫైటింగ్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ఇలాగా హనుమాన్లో ఒక సాంగ్ వచ్చింది కదా, లవ్ సాంగ్, అలాగా. లవ్ సాంగ్స్ మేము ఆడ వింటా ఉంది. చిన్నపిల్లలు మామూలుగా సినిమాలో చేయాలని, డ్రామా జూనియర్ చాలా టాలెంట్స్ ఉంటుంది, వాళ్ళంతా కూడా రాలేదని ఆశ బాధపడుతూ ఉంటారు కదా. మీరు చెయ్యండి, ఆఫర్స్ అవే వస్తాయని, టాలెంట్ ఉంటే డెఫినెట్గా మీరు రీచ్ అవుతారని నీ స్టైల్లో ఒకసారి చెప్పేద్దామా? ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఓడిపోవడం సహజమే, కానీ మీ హోప్ని మాత్రం వదలకుండా ప్రయత్నించండి, దానికోసం ఫైట్ చేయండి, కన్ఫామ్గా వస్తుంది. ఒకవేళ ఆ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు అనిపిస్తే వేరే ప్లాట్ఫామ్. ఇప్పుడు మీకు చదవలేకపోతే యాక్టింగ్, ఇంకా స్పోర్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి, అన్నిట్లో ప్రయత్నించండి. ప్రయత్నం వదలకూడదు. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. చాలా బాగా చెప్పావు, నీ ఏజ్ తగ్గట్టే చెప్పావు. చాలా పిల్లలు కూడా బాగా కనెక్ట్ అవుతారు. అమ్మ నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? చిన్నప్పటి నుండి అక్క, నేను ఏది అడిగితే అది కొనిపించారు, ఏది కాదనలేదు. యాక్టింగ్ చేస్తా అంటే, డాన్స్ క్లాస్కి వెళ్తా అంటే అన్నీ ఓకే అన్నారు. ఇంట్లో మాత్రం ఫుల్ సపోర్ట్. డాడీ కంటే ఎక్కువ మమ్మీనే సపోర్ట్ చేస్తుంది. డాడీ చేస్తారు, డాడీ కంటే అంటున్నావు. డాడీ 70% చేస్తే మమ్మీ 110%. డాడీ 70% ఎందుకు? నేను గట్టిగా అడుగుతాను. అంటే డాడీ అంటే ఇలా షూట్స్ కి రావడం నాతో వెండు. డాడీకి ఓపిక తక్కువ. ఓకే, బిజీగా ఉంటారు, ఓపిక తక్కువ. ఒప్పుకో, ఇప్పుడున్న జెంట్స్ కి ఓపిక తక్కువ అని. అవునా కదా? ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ. షూట్స్ లో నాకే ఓపిక తక్కువ ఉంటది, ఏంటిది ఇది అనుకుంటా ఒక్కోసారి. మమ్మీ మాత్రము ఎంత ఓపికగా కూర్చుంటదంటే, బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్ అంతా చిరాకుగా ఉంటది. ఇంకా పిలవలేదు ఏంటి ఎంతసేపు అని కూర్చోవాలని. మమ్మీ మాత్రం షూట్ అయిపోయేదాకా అలానే ఉంటది. నేనన్నా సెట్స్ లోకి వెళ్ళి యాక్టింగ్ చేస్తున్నప్పుడు అందరితో, సార్ వాళ్ళతో అందరితో మాట్లాడి టైం పాస్ అవుతుంది. మమ్మీకి మాత్రం అస్సలు క్యారవాన్ లోనే అలానే ఉంటది, షూటింగ్ అయిపోయేదాకా, ప్యాకప్ అయ్యేదాకా అలానే. నీకేమనిపిస్తుంది? మమ్మీ కూడా నాతో పాటు వచ్చి కూర్చో ఉండడం ఎందుకు మా అని అన్నావు ఎప్పుడైనా? అంటే నేను ఒక్కటే హ్యాండిల్ చేసుకుంటానని చెప్పలేవు. అంటే అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కోసమే కదా వచ్చేది. అయినా కూడా సరే, ఇప్పుడు నువ్వు అంటే షూట్స్, డైలాగ్ ప్రిపేర్, కానీ మమ్మీ నీ ఒక్కరి కోసమే కదా వెయిట్ చేస్తూ ఉంటది. నీకు లోపల అనిపిస్తుందా మమ్మీ నా కోసం ఒకటే ఉంటది కూర్చొని అంతంత సేపు? అవునా కదా? అంటే మమ్మీ అక్కడ కొత్త కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ అంతా కూడా ఉండరు, అందరూ మనకు తెలిసిన వాళ్ళు అయితే ఉండరు కదా. అట్లా అంటే మమ్మీ ఒకటే కూర్చుంటది, నువ్వు వెళ్ళి మధ్యలో ఏమో వాటర్ తాగుతావు మమ్మీ అని అడుగుతావా? అడిగావా? ఇంకా ఫుడ్ దగ్గర బ్రేక్ ఇస్తే చాలు మమ్మీ దగ్గరకు వచ్చేస్తావు. ఓకే, మమ్మీ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. డాడీ కూడా చేస్తారు, కాకపోతే మమ్మీకి ఓపిక ఎక్కువ. డాడీ 70% చేస్తారు, మమ్మీకి ఓపిక ఎక్కువ కాబట్టి 100% మార్క్స్ ఇస్తారు. చూసావా, నీ సక్సెస్, ప్రతి సక్సెస్ లో కూడా మమ్మీ ఉంది. మమ్మీకి థ్యాంక్స్ చెప్పలేపో నువ్వు? డైలీ చెప్తూనే ఉన్నా, చెప్పినా తక్కువే కదా అమ్మకి. అవునా? సరే, నీ లైఫ్ లో ఎవరికైనా మోస్ట్ ఇంపార్టెంట్ నీ లైఫ్ లో ఎవరు అంటే ఏం చెప్తావు? ఫ్యామిలీ, మమ్మీ జన్మని ఇవ్వడమే పెద్ద గొప్ప. అవునా కదా? అదే పెద్ద మనకు గిఫ్ట్, లక్ అన్నీ కూడా. అలాంటిది అమ్మ చాలా సాక్రిఫైస్ చేసేసింది మీ మమ్మీ ఇప్పటికే. ఇంట్లో మీ అన్నని పాపం స్కూల్కి పంపించడం, మళ్ళీ నీ కోసం వచ్చేయడం, ఇవన్నీ కూడా. ఒకసారి థ్యాంక్స్ చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను. ఫస్ట్ రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు అది ఏం చేసావు అసలు? నేనైతే ఏం చేయలేదు అక్క, మమ్మీనే చూసుకుంటుంది. గిఫ్ట్ కానీ అమ్మకి అలాగా? రెమ్యూనరేషన్ నాకు రాలే కదా, మమ్మీ అకౌంట్.
ఓకే ఓకే, నువ్వు చిన్న పిల్లోడు కాబట్టి పెద్దోడు అయిన తర్వాత నా చేతికి వచ్చిన తర్వాత మమ్మీ గిఫ్ట్స్. సరే నాన్న, అన్న గురించి ఒక్క మాట చెప్పు. అన్న నీకు ఎలా ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు? అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న కూడా వస్తారు. చాలా షూట్స్ కి అన్న కూడా వచ్చాడు. ఇంట్లో అంతా ఫుల్ సపోర్ట్ అక్క. ఏం అబ్జెక్షన్స్ ఏం ఉండవు, ఫుల్ సపోర్ట్. నీ ఫ్రెండ్స్ నీ మూవీస్ చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్, ఫస్ట్ డైలాగ్ ఏంది? హనుమాన్ చూస్తేనే వాళ్ళు షాక్ అయిపోయారు. డైలీ కాల్ చేస్తారు, నువ్వే కదరా చేసింది, నువ్వేంట్రా సూపర్ చేసావు, ఎక్కడ చేశారు, మమ్మల్ని ఇంకా తెలిసిందే కదా. అంటే మన ఫ్రెండ్స్ తో తిరుగుతా ఉంటాం కదా మనం, అలాంటి ఫ్రెండ్స్ మనం పొగుడుతా అంటే హ్యాపీ ఉంటది కదా. అదొక ఫీల్ ఉంటది అక్క. ఎలాగా అంటే ఏదో హై ఫీల్ ఉంటది. వాళ్ళంతా నువ్వు అక్కడ చేశాడు, వీడు సినిమాలలో చేశాడు, వాడు హీరోరా, అది ఇది అంటే హై ఉంటది ఫీల్. సరే, నీ గురువు గారు ఎవరు? రేష్మ మాస్టర్, అన్సరి మాస్టర్. అంటే బాగా సపోర్ట్ చేస్తారా? వాళ్ళే నాకు డ్రామా జూనియర్స్ కి ఆడిషన్స్ తీసుకెళ్ళింది. నేను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వాళ్ళే అన్నమాట. వాళ్ళ వల్లనే అక్కడ డ్రామా జూనియర్స్ ఆడిషన్ జరుగుతుందని తెలిసింది, అక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళే. రేవంత్, హనుమాన్ మూవీలో ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆ సార్ గురించి నీ మాటల్లో ఒకసారి చెప్తావా? అంటే అక్క సార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్ టైం ఆడిషన్ లోకి వెళ్ళగానే భలే ముద్దుగా ఉన్నారా, అలా ఎలా బాగా ఎక్కిరిస్తూ బాగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు అంటేనే అర్థం చేసుకోవచ్చు సార్ ఎలాంటి వాళ్ళు. షూటింగ్ లో కూడా సార్ కాబట్టి నెర్వస్ గా ఫీల్ అవ్వకుండా చేశానేమో, అంత ధైర్యం ఇచ్చారు సారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సారే పిలిచారు, హక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా సార్తో ఒక మూవీ ఉంది. ఓకే, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్డ్ గా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రశాంత్ వర్మ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మూవీలో నాకు ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చినందుకు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నేను హీరో అక్క. హీరో ఫిక్స్? ఫిక్స్ అయిపోయా, హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చావు. నీకు ఎలాంటి మూవీస్ అంటే, ఇందాక చెప్పావు కదా ఫైట్ సీన్స్, అలాగా ఎమోషన్ కానీ, ఇప్పుడు దేవుడు సినిమా చేస్తావు, ఫస్ట్ హనుమాన్ మూవీ చేసావు, అలాంటిది చాలా డిఫరెంట్. ఈ జనరేషన్కి అసలు అర్థమయ్యేటట్టు తీశారు, ఒక స్టోరీగా కూడా తీశారనమాట. అలాంటివి వస్తే కూడా చేస్తావా? పక్కా అక్క, పక్కా. నాకు ఇష్టమైన దేవుడు వచ్చి హనుమాను, లాకెట్ కూడా ఉంది. చూపి. అవునా? ఏంటి నువ్వు మూవీ చేసావనా లేకుంటే ఎలాగా? లేదు, మూవీకి ముందే అనింది. మూవీకి ముందే హనుమాన్ ఫేవరెట్ గాడు, హనుమాన్ మూవీ అని వచ్చింది. ఈరోజు శ్రీరామనవమి, ఈ రోజే ఇంటర్వ్యూ. రిలేటెడ్ గా నీకు ఆంజనేయ స్వామితో ఉంది, నీకు అనుబంధం ఉందనే చెప్పాలి. ఇంతకు ముందు ఆంజనేయ షూటింగ్ మూవీస్ కన్నా ఉన్నావు కదా, మూవీస్ ఏమి ఇంకా పరిచయం కాకముందు ఆంజనేయ స్వామి మీద నీ అభిప్రాయం ఏంటి? మూవీ తీసిన తర్వాత ఏంటి? హనుమాన్ గురించి ఒక మాటలో చెప్పు. ఇంతకుముందు అంటే మామూలుగానే బాగా తలుచుకుంటూ ఉండేవాడిని. మూవీ తీసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫేవరెట్ గాడ్ అయిపోయాడు. ఫేవరెట్ గాడ్. ఏ పనికి వెళ్ళాలన్నా కూడా దేవుడు దండం పెట్టుకోవడం. ఓకే, ఆ వైబ్ చాలా హై ఫీల్ ఇచ్చింది అక్క. అంటే దేవుడి పేరు మీద హనుమాన్ లో చైల్డ్ హీరో క్యారెక్టర్ చేశారు, చాలా బాగా అనిపించింది అక్క. హ్యాపీ ఫుల్ లైఫ్ అంతా గుర్తు పెట్టుకోవచ్చు ఆ మూవీ. నువ్వు నీకు ఇలా కెరీర్ స్టార్ట్ బిగినింగే నీకు ఒక మంచి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా మూవీ అది. హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో హనుమాన్ వస్తారు కదా, అప్పుడైతే గూస్ బంప్స్ అసలు కదా, చాలా బాగుంది. నిజంగానే దేవుడు వచ్చారేమో, హనుమాన్ గారే వచ్చారేమో అనిపించింది. థియేటర్ లో ఒళ్ళో దేవుడు కూడా వచ్చేసింది చాలా మందికి. అవునా కదా, మనం చూసాము సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అయింది. ఆ మూవీ చూసి ఆ సాంగ్, ఆ వైబ్రేషన్స్ తట్టుకోలేక ఒళ్ళో దేవుడు వచ్చేయడం, ఎగరడం అవన్నీ కూడా చూసినాం. ఆ సాంగ్ పవరే అలాంటిది కదా. హనుమాన్ అనే పేరు వింటేనే ఆ వైబే వేరు, ఆ పవరే వేరు. ఓకే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా శక్తివంతమైనవి చూపించాలంటే యానిమేషన్స్ లోనో కార్టూన్స్ లలోనో అవెంజర్స్, మార్వెల్స్, పవర్ రేంజర్స్ ఇలా చూపిస్తూ ఉంటారు. కానీ మన ఇండియన్ కల్చర్ లో శక్తివంతమైన దేవుడు అంటే ఎవరు చెప్తారు? పక్కా హనుమాన్. పక్కా హనుమాన్. అంటే హనుమాన్ మూవీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ హిట్ కొట్టావు, అవునా కదా. ఇప్పుడు నీ హనుమాన్ మూవీ సక్సెస్ అవుతానే ఏ టెంపుల్ కి వెళ్ళావు? హనుమాన్ మూవీ సక్సెస్ అవుతానే వేంపల్ దగ్గర గండి ఉంది కదా అక్క, ఓకే ఓకే, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను.
పవర్ఫుల్ గాడ్. అక్కడ కూడా హనుమానే కదా, అందుకే వెళ్ళా. చాలా పవర్ఫుల్ టెంపుల్ అది, ఎందుకంటే గండి క్షేత్రం అనేది చాలా ఎక్కడెక్కడి నుంచో కూడా అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. పిల్లలకి ఏదైనా మామూలుగా ఫీవర్లు వచ్చినా, గాలికి సంబంధించింది వచ్చినా, లేకుంటే నువ్వు చెప్పిన పిల్లలు పుడితే తలనీళ్ళు ఇస్తారు కదా, వాటికి అనుకున్న కోరికలన్నీ కూడా ఆ టెంపుల్లో జరుగుతుంది అని చెప్పి చెప్తుంటారు. అక్కడికి వెళ్ళావు, బాగా అనిపించింది. నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? డెఫినెట్లీ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేష్మా మాస్టర్ అండ్ అన్సారీ మాస్టర్ నాకు సపోర్ట్ చేసి డ్రామా జూనియర్స్కి ఆడిషన్స్కి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డ్రామా జూనియర్స్లో సెలెక్ట్ అయ్యి జీ తెలుగు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ చూపించి ఆ ప్లాట్ఫామ్ ద్వారా మూవీస్, హనుమాన్ మూవీ రావడం, ఇంకా చాలా మంచి మంచి ఆఫర్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు. సరే రేవంత్, నువ్వు బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నువ్వు బిజీ అయిపోయావు, యాడ్స్, ప్రమోషన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తాను. ఇలాగే లైఫ్లో ముందుకెళ్ళాలి, దాంతోపాటు చదువును కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి. ఓకేనా? షూర్ అక్క. ఓకే నాన్న, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మూవీ వచ్చేసిన తర్వాత అది పెద్ద హిట్ అవుతుంది, అది ముందుగానే నీకు కంగ్రాచులేషన్స్ చెప్తానా, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రాయచోటి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్తోనే నేను ముందడుగు వేస్తున్నాను. ఇలానే ఫ్యూచర్లో కూడా నా అన్ని మూవీస్కి ఇలానే ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.